అందరికీ నమస్కారాలు. అందరికీ ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. నా పేరు భాగ్యలక్ష్మి. నేను 2016లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి అనువాదం అయ్యాను. ధ్యానంలోకి వచ్చాను. అప్పటి నుండి కూడా నా లైఫ్ ఒక టర్నింగ్ పాయింట్ అయిందని చెప్పవచ్చు. వినిపిస్తుందా మేడం క్లారిటీగా? వినిపిస్తుంది. నేను ఫస్ట్ సారి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారిని 2017లో మంచిర్యాల పట్టణంలో సార్ వర్క్ షాప్ 3 days అక్కడ పెట్టారు. మేము గోదావరికని ప్రాంతంలో ఉండేవాళ్ళము. అప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. అప్పుడు సార్ను ఫస్ట్ టైం నేను అక్కడికి మంచిర్యాలకు వెళ్ళి ఆ వర్క్ షాప్ లో అటెండ్ అయ్యాను. ఆ టైంలో సార్ను చూడడం జరిగింది. ఫస్ట్ టైం సార్ని టచ్, అందరం లైన్ గా గేటుకు ముందు లైన్ అందరం జెంట్స్ లేడీస్ నిల్చొని ఉన్నాము. వస్తుండగా సార్ని చూస్తుంటేనే ఏదో ఒక తెలియని అనుభూతి కలుగుతుంది. ఆ సార్ అందరికి అటు ఇటు సెకండ్ ఇస్తూ వస్తుంటే సార్ సెకండ్ ఇవ్వగానే ఇంకేదో తెలియని ఫీలింగ్ వచ్చింది నాలో. అప్పుడు ఏంటి గురువు అంటే ఇలా ఉంటారా, సెకండ్ ఇవ్వగానే ఇలాంటి పవర్స్ వాళ్ళలో ఉంటాయా అని అప్పటి వరకు నాకేమీ తెలియదు. ధ్యానము అంటే తెలియదు, గురువులో అంటే కూడా నాకు క్లారిటీ తెలియదు, ఆధ్యాత్మికం అంటేనే నాకు క్లారిటీ తెలియదు. మామూలుగా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక మేడం వాళ్ళు పిరమిడ్ కట్టారు, చిన్నది 10x10. ఆ ప్రదేశంలో మెడిటేషన్ చేస్తున్నారు. హాలిడేస్ టైంలో వచ్చి చేసుకోమనని మా పెద్దమ్మ కూతురు చెప్తే వెళ్ళి అక్కడ ఉండి ఒక 20 days ఏమో ధ్యానం వల్ల పిరమిడ్లో కూర్చొని చేసేదాన్ని. డైలీ 1 hour అలా చేసుకుంటూ ఉండేదాన్ని. ఆ టైంలో మంచిర్యాలలో క్లాస్ పెట్టారని చెప్పి గురువు గారిని చూడొచ్చని మా అక్క వాళ్ళు అలా తీసుకెళ్లారు మమ్మల్ని, మా అన్నయ్య వాళ్ళు. ఇంకా తీసుకెళ్తే అలా ఫస్ట్ టైం చూడడము, సార్ని సెకండ్ తీసుకోవడము. ఆ సెకండ్ తీసుకున్న మూమెంట్ లోనే సార్ది సెకండ్ ఇవ్వగానే, ఎప్పుడైతే సెకండ్ ఇవ్వగానే చెయ్యి తీసుకొని నేను వెంటనే ఈ ప్లేస్ లో నేను ముద్దు పెట్టుకున్నాను. ఇంకా అదే వస్తుంటేనే అనుభూతిలోనే సార్ని అలా తెలిసిపోయింది అనమాట. నాకు సార్కి ఏదో నాకు కనెక్ట్ ఉందని అలా సడన్ గా పెట్టేసుకున్నాను. సార్ గట్టిగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశారు. అందరు మామూలుగా ఇస్తూ వస్తుంటే నేనేమో ఇలా పెట్టాను ఏంటి అని నాకు తెలియకుండానే ఇచ్చేసాను. అప్పటి నుండి చాలా స్పిరిచువాలిటీకి దగ్గర అవ్వడము, సార్ క్లాసెస్ వినడము, ప్రతి ధ్యాన మహాచక్రానికి ప్రతి ఇయర్ వెళ్ళడము, వెళ్ళిన దగ్గర అక్కడ 3 days మంచిర్యాలలో 3 days క్లాస్ లో లాస్ట్ డే రోజు ఒక ఆయన ఒక అమ్మాయిని, కళ్ళు లేని అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాడు సారు ఆ స్టేజ్ మీద. స్పిరిచువాలిటీ అంటే ఇంత పవర్ ఉంటుందా? ఒక కళ్ళు లేని అమ్మాయిని ఆయన ఒక జాబరు అతను చేసుకుంటుండు, అక్కడే దండలు మార్పిస్తున్నాడు సారు గురువు గారు. అప్పుడు నాకు అసలు ఇంత అనుభూతి ఉంటుందా, ఇంత బాగుంటుందా, ఇలా కూడా చేస్తారా స్పిరిచువల్ మ్యారేజెస్ అని చెప్పి నేను చాలా అట్రాక్ట్ అయ్యాను. ఇంకా ఎన్నో హడావిడిగా అలా ఇలా చేస్తూ ఉంటారు మ్యారేజెస్ అంటేనే, అలాంటిది ఇంత సింపుల్ గా కూడా చేయగలుగుతారా స్పిరిచువల్ లో అని చెప్పి నేను బాగా అట్రాక్ట్ అయ్యాను. ఎందుకంటే అంత హడావిడిగా
చేయడం అలాంటివి నాకు నచ్చవన్నమాట ఫస్ట్ నుండి. అది చూసి నేను ఇంకా అట్రాక్ట్ అయ్యానన్నమాట. తర్వాత 3 డేస్ తర్వాత ఇంకా ధ్యాన చక్రాలకు వెళ్ళడము, క్లాసెస్ అటెండ్ అవ్వడము, అలా చేస్తూ ఒకరోజు నాకు మ్యారేజ్ అవ్వలేదు అప్పటికి. ధ్యాన చక్రంకెళ్ళాక ఒక థాట్ పెట్టుకున్నాను. నన్ను కరెక్ట్‌గా అర్థం చేసుకొని నన్ను బాగా చూసుకునే అబ్బాయి నాకు స్పిరిచువల్‌గా పిరమిడ్ మెడిటేషన్ చేసే అబ్బాయి నాకు కావాలి. నేను మ్యారేజ్ చేసుకోవాలి. అలాంటి అతని నా లైఫ్‌లోకి ఇన్వైట్ అవ్వాలని చెప్పి నేను ఎప్పుడైతే సంకల్పం పెట్టుకొని ధ్యానం చేస్తూ ఉండేదాన్ని. అలా అప్పుడు 12 డేస్ పెట్టారు. ఫస్ట్ టైమ్ అప్పుడు 15 డేస్ పెట్టారు ధ్యాన చక్రము. ఆ తర్వాత సారు ఒక 2, 3 ఇయర్స్ అలాగే వెళ్ళాం. తర్వాత 10 డేస్‌కో 12 డేస్‌కో వచ్చింది. అలా చేస్తుండగా సార్‌ది వాయిస్ వినబడింది నాకి. మ్యారేజ్ కావాలా? మ్యారేజ్ అవుతుంది మ్యారేజ్ అని నాకు వర్డ్ వినబడింది. ఇంకా ఆ వర్డ్ విన్న నుండి ఎంతో తెలియని ఆనందం, ఇంకా గురువు గారి ఆజ్ఞతోటి అలా జరగడం ఎంతో అద్భుతం కదా, ఆనందం కదా అని చెప్పి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలాగే కంటిన్యూ ధ్యానం చేస్తూ ఉన్నాను. అక్కడ ధ్యాన చక్రం అయిపోయిన తర్వాత ఖమ్మం కాస్మిక్ వ్యాలీలో నేను ఒక 6 మంత్స్ సర్వీస్ చేస్తూ ఉండేదాన్ని అక్కడ. సరోజ మేడం అని మేడం గారు అక్కడ 36 ఎకరాస్ ల్యాండ్ తీసుకొని అక్కడ మహావతార్ బాబాజీ కేవ్ ఉంది, మెయిన్ కేవ్. తర్వాత అక్కడ ఆ మేడం ఆ ప్లేస్ తీసుకొని అక్కడ పిరమిడ్స్, ధ్యాన గంగా అని పిరమిడ్ నిర్మించిన తర్వాత మేము అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళి ఆ అమ్మ మమ్మల్ని నన్ను ఏమంది, ఒక 6 మంత్స్ నాతో సర్వీస్ చేయమ్మా, నా దగ్గరలో ఉండమని చెప్పారు. ఇంకా మేము అలా ఆ మేడం చెప్పాక మేము ఉండడం జరిగింది. ఆ 6 మంత్స్ లోపల మెగా పిరమిడ్ కోసము పెద్ద తులసి మెగా పిరమిడ్ అని చాలా పిరమిడ్స్ కట్టించారు మేడము. జీసస్ పిరమిడ్, అలా ధ్యానగంగా పిరమిడ్, నింబదేవ, ఆదిశంకరాచార్యుల విగ్రహ ప్రతిష్టాపన, మహాతర్ బాబాజీ కేవ్, పెద్ద విగ్రహము అక్కడ పెట్టడం జరిగింది. మహాతర్ బాబాజీ కేవ్ దగ్గర ఒక గుహ ఉంటుంది, ఆ గుహలో పెట్టడం జరిగింది. ఇవన్నీ అన్ని చూస్తూ ఇన్వైట్ చేస్తాం. మెగా పిరమిడ్ కోసము మేడం ఏం చేశారంటే 18 డేస్ 24 అవర్స్ అది మౌన ధ్యానం అని చాలా 24 అవర్స్ మౌనము ధ్యానము ఉంటుంది అని చెప్పి పెట్టారు మేడం. పెడితే అక్కడికి కృష్ణా డిస్టిక్ బంటుమల్లి నుండి ఒక అతను వచ్చాడు. ఆయనకి గ్రూప్ లేదు, ఏం లేదంట. వచ్చాడు, చాలా మంది వచ్చారు. 3 షిఫ్ట్లు చేశారనమాట. 3 షిఫ్ట్లలో మా షిఫ్ట్ లో అతను ఉన్నాడు. ఇప్పుడు మార్నింగ్ 4 to 12 వరకు ఒక షిఫ్ట్, 12 to మళ్ళీ ఈవినింగ్ 4 వరకు ఒక షిఫ్ట్, మళ్ళీ ఈవినింగ్ 4 to నైట్ మార్నింగ్ మళ్ళీ 4 వరకు ఒక షిఫ్ట్. ఇలా 24 అవర్స్ 3 గ్రూప్స్ పెడితే మేము కూడా ఒక గ్రూప్ లో అందులో కంటిన్యూ ధ్యానం చేస్తున్నాము. మా గ్రూప్ లో ఆయనే రావడం, అసలు ఆయన ఆ గ్రూప్ లేకుండా ఈ మెసేజ్ ఆయనకు పోవడము, ఆయనకి వెళ్ళు అక్కడ అఖండ ధ్యానం జరుగుతుంది మెగా పిరమిడ్ కోసము, 24 అవర్స్ ధ్యానమే ఉంటుంది, మౌనం ఉంటుంది, అలా చేసుకోవడం చాలా మంచిది అని తన లోపల నుండి వెళ్ళమని ఒకటే రావడం జరిగిందంట. అలా ఎప్పుడైతే మామూలుగా మెసేజ్ చూసుకొని రావడం జరిగింది. ఆ గ్రూప్ లో మేము అందరము 18 డేస్ 24 అవర్స్ 9 అవర్స్ మేము ప్రతి ఒక్క షిఫ్ట్ 9 అవర్స్ ధ్యానము. అలా కూర్చున్నాము. కూర్చున్న తర్వాత మహాతర్ బాబాజీ మాకు అతన్ని చూపించడం జరిగింది.
ఈయన నీ కరెక్ట్ వ్యక్తి నీ లైఫ్ లోకి నేను కరెక్ట్ అర్థం చేసుకుని నేను స్పిరిచువాలిటీకి ఇంకెదగడానికి కరెక్ట్ సూట్ అయ్యే వ్యక్తి అని నాకు ఆయన చూపించడం జరిగింది ధ్యానంలో. మామూలుగా మనము మెడిటేషన్ చేస్తూ మామూలుగా ఎవరి పనులు చేసుకుంటూ అలా మెడిటేషన్ చేస్తున్నాము. అప్పుడు తన మెసేజ్ వచ్చినా కూడా సైలెంట్ గా ఉన్నాను. ఆ తర్వాత ఇంకా అలా ధ్యానం చేస్తూ మేము మహాతర్ బాబాజీ కేవ్ దగ్గర ధ్యానం అంతా అయిపోయిన తర్వాత గ్రూప్ అంతా కలిసి మేము ఒక 8 మెంబర్స్ 9 మెంబర్స్ మీ గ్రూప్ ఉన్నాము. లేడీస్ ఒక 4 మెంబర్స్ మీ జెంట్స్ ఒక 3 మెంబర్స్ 7 మెంబర్స్ మొత్తం కంప్లీట్ గ్రూప్. ఆ గ్రూప్ వైజ్ గా అడామ గుహ అని ఉంటుంది. అడామ గుహకి వెళ్ళి ఒక రోజు అలా ఇంకా అలాగే కంటిన్యూ చేస్తూ తర్వాత పైన కొండ పైన బ్రహ్మకొలను అని ఉంటుందండి. ఆ బ్రహ్మకొలనికి ఒక రోజు వెళ్ళడము, నింబదేవ దగ్గర ఒక రోజు ధ్యానం చేయడము, అలా అలా మేము డైలీ 2 డేస్ అలా ఒక షిఫ్ట్ వైజ్ వెళ్ళి అలా గ్రూప్ వైజ్ గా ధ్యానం చేసాం. చాలా ఫ్రెండ్షిప్ అయిపోయాము అందరం. ఫ్రెండ్షిప్ అయిపోయాక తను నాకు కనెక్ట్ అయ్యాడు. తను నన్ను పేరు నేమ్ అడగడము, తను నా పేరు నేను ఆయన్ని అడగడము. అలా మేము ఏం చేసాము మళ్ళీ మా గ్రూప్ అంతా కలిసి సంక్రాంతి సంబరాలని కోటాలలో జరుగుతుంటే గ్రూప్ అంతా కలిసి మళ్ళీ వెళ్ళిపోయాము అక్కడికి వెళ్ళి అక్కడ ధ్యానం చేసాము. మళ్ళీ గురువు గారిని అక్కడ కలుసుకున్నాము. మళ్ళీ ఆ నుండి మళ్ళీ 3 డేస్ మౌనము ధ్యానము అని తిరుచార్నూరులో తటవర్తి వీర రాఘరావు సార్ ద్వారా 3 డేస్ మౌన ధ్యానం జరుగుతుంది అని చెప్తే మళ్ళీ అక్కడ నుండి అక్కడికి వెళ్ళాము అందరం 7 మెంబర్స్. మీ మేడం సంధ్య గారు అని లక్ష్మీ కుమారి మేడం అని పద్మా మేడం అని నేను భాగ్యలక్ష్మిని ఇంకో సారు రాము సారు ఈయన పేరు సుధాకర్ సారు ఇంకొక అంకులు ఆయన పేరు ఐడియా లేదు. ఇలా 7 మెంబర్స్ కలిసి వెళ్ళి అలా అక్కడక్కడ అట్లా ధ్యానం చేసుకుంటూ ఒక గ్రూప్ వైజ్ గా మేము చాలా కనెక్ట్ అయిపోయాము అంత గ్రూప్ అంతా. ఇంకా ఆయనకి ఈ అమ్మాయికి ప్రపోజ్ చెయ్యి అలా అలా కలిసి తర్వాత ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. మా ఇంటికి నేను వచ్చేసాను. ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయి, ఆ అమ్మాయి నీ లైఫ్ లో కరెక్ట్ వ్యక్తి అని తనకి బాగా రావడము జరిగిందంట. అలా జరగగానే తను నాకు ఫోన్ ఇక మేము గ్రూప్ వైజ్ గా అందరం ఫోన్ నెంబర్స్ తీసుకున్నాము. తనకి నాకు ఫోన్ చేసి ప్రపోజ్ చేయడం జరిగింది. అయినా నేను మాది ఎక్కడో తెలంగాణ వరంగల్, మీది ఎక్కడో ఆంధ్ర, అలా మాకు కుదరదండి మీది మాది అని చెప్పి కూడా కొన్ని రోజులు డైవర్ట్ చేశాను. అయినా లేదండి నా లోపల నుండి వస్తుంది మీకు ప్రపోజ్ చేయమని వస్తుంది. నేను ఇలా రావడం కూడా జరిగింది అక్కడికి అఖండ మౌన ధ్యానానికి. అంటే మ్యారేజ్ కోసం అని కాదు, నా లోపల నుండి అక్కడికి వెళ్ళు 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 అని వస్తేనే నేను రాగలిగాను. ఇందుకోసం నాకు ఇప్పుడు అర్థమైపోయింది అని చెప్పారు సార్. ఆ తర్వాత చెప్పిన తర్వాత నేను అప్పుడే వెంటనే ప్రపోజ్ చేయకుండా ఒక 41 డేస్ మళ్ళీ ఆ కరెక్ట్ వ్యక్తి నాకు ఆయనేనా లేదా అని చెప్పి నేను ఇంటి దగ్గర మళ్ళీ టైం టు టైం 41 డేస్ ధ్యానం చేశాను. ధ్యానం చేసిన తర్వాత నాకు కరెక్ట్ వ్యక్తి ఆయనే అని నాకు నా లోపల నుండి ఇన్నర్ వాయిస్ వినిపించింది. అప్పుడు మేము స్పిరిచువల్ గా మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. గుడివాడ రమణ మహర్షి పిరమిడ్ లో రాజ్యలక్ష్మి మేడం ఆధ్వర్యంలో, బంటుమల్లి రేవతి దేవి గారి ఆధ్వర్యంలో, పత్రిజీ గురువు గారు కూడా అక్కడికి ఆ రోజు వస్తున్నారని చెప్పి మేము ఆ రోజు టైం ఫిక్స్ చేసుకొని అక్కడ మ్యారేజ్ చేసుకోవడం అనేది జరిగింది. రమణ మహర్షి పిరమిడ్ లో మ్యారేజ్ జరిగింది. అదొక నా లైఫ్ లో టర్నింగ్ పాయింట్ అండి. నేను ఎప్పుడైతే స్పిరిచువల్ నా చిన్నప్పటి నుండి స్పిరిచువల్ అంటే చాలా ఇష్టము. స్పిరిచువల్ అబ్బాయి కావాలని నాకు చాలా ఉండేది. ఆ విధంగానే వెజిటేరియన్ వ్యక్తి స్పిరిచువల్ అబ్బాయి అని మేము మ్యారేజ్ చేసుకున్నాము. ఇప్పుడు మా లైఫ్ చాలా అద్భుతంగా ఆనందంగా స్పిరిచువల్ గా ఎదుగుతూ మా జీవితాన్ని మేము సుసంపన్నం చేసుకుంటున్నాము, ఆనందంగా జీవిస్తున్నాము. ఇది నా లైఫ్ లో చాలా చాలా స్పిరిచువల్ గా ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇంకా ఎన్నో అనుభవాలండి. అక్కడ
మా బంటుమిల్లిలో పొలాల మధ్య ఒక పెద్ద మెగా పిరమిడ్ కట్టడం జరిగింది. అక్కడ మౌన ధ్యాన మహాయజ్ఞము ఫస్ట్ యజ్ఞంలోనే మా మ్యారేజ్ ఫిక్స్ అయింది అక్కడ. తర్వాత రమణ మహర్షి పిరమిడ్ లో గురువు గారు వస్తున్నారన్న ఆ రోజు అక్కడ దండలు మార్చుకోవడం, లైసెన్స్ ఇదే తాళి అలా వేయడం, మ్యారేజ్ అవ్వడం జరిగింది. ఇప్పటికీ బంటుమల్లిలో యజ్ఞాలు ప్రతి ఇయర్ జరుపుతూనే ఉంటున్నామండి. మౌన ధ్యాన మహాయజ్ఞము 5 అయిపోయింది మొన్ననే, జనవరిలో అయిపోయిందండి. ప్రతి ఇయర్ డిసెంబర్లో పెట్టే వాళ్ళము, కానీ జనవరిలో పెడుతున్నాము మా ట్రస్ట్ మెంబర్స్ అంతా కలిసి. అందరూ డిసెంబర్లో కడతాల్ మహేశ్వర మహాపిరమిడ్ కడతాలకు వెళ్తూ ఉంటారని చెప్పి ప్రతి ఇయర్ బంటుమల్లిలో జనవరిలో పెడుతున్నామండి, సంక్రాంతి తర్వాత. అక్కడ శ్రీ కనకదుర్గ శక్తి క్షేత్రము ఆ పిరమిడ్ నేము. అదొక శక్తి పీఠం అని కూడా చెప్పొచ్చండి. చాలా ఎనర్జీస్ ఉంటాయి అక్కడ. విజయవాడ కనకదుర్గమ్మ కనెక్టింగ్ బాగుంటుందండి, అక్కడ ఎనర్జీ బాగా ఉంటుంది. అదొక శక్తి పీఠంగా కూడా చాలా మందికి అనుభవాలతో వచ్చాయి. మాకు కూడా చాలా అనుభవంతో అక్కడ మెడిటేషన్ లో రావడం జరిగింది. చాలా చాలా యజ్ఞాలు జరుగుతున్నాయి అక్కడ. తర్వాత నేను ధ్యానం చేస్తూ ఉండగా ఆ పిరమిడ్ ఎంత ఉందో ఆ పిరమిడ్ అంతా అయ్యానండి నేను. చాలా అద్భుతం, ఇది ఒక అనుభవం, నాకు చాలా అనుభవం ఇది. ఆ పిరమిడ్ ఎంత ఉందో అంత అవ్వగానే నేను భయపడిపోయాను. ఏంటి నేను ఇంత అవ్వడం ఏంటి అని భయపడిపోయి మళ్ళీ కళ్ళు తెరవగానే మళ్ళీ స్మూత్ మామూలు స్థితిలోకి వచ్చాను. తర్వాత ఇంకొక రోజు అలాగే మౌన ధ్యాన మహాయజ్ఞం ఫస్ట్ జరుగుతుండే 11 days జరుగుతుండగా థర్డ్ డే 4th డే రోజు మా ట్రస్ట్ మెంబర్స్ అందరం కలిసి ఇలా ద్వారాలు తెరుచుకుంటూ ఉంటాయి కదండి, అలా మేము పైనకు ఆ పై లోకానికి వెళ్తూ ఉండగా ఇలా ద్వారాలు తెరుచుకుంటున్నాయి. ఒక్కొక్క మెట్లు ఎక్కుతూ వెళ్తూ ఉన్నాము. వెళ్తూ ఉండగా ఆ వెంకటేశ్వర స్వామిని మేము దర్శించుకోవడం జరిగింది అందరం కలిసి వెళ్ళి. అలా అది ఒక చాలా అద్భుతం అండి. ఇది 1, 2 చాలా అద్భుతంగా అనిపిస్తుంది నా లైఫ్. చాలా చాలా అనుభవాలు ఉన్నాయి. ఇంకా మామూలుగా నేను ఎప్పుడు క్లాస్ చెప్పలేదండి, ఇదే ఫస్ట్ టైం మాట్లాడము చెప్పడము. మామూలుగా అనుభవాలు షేర్ చేసే వాళ్ళం ఫ్రెండ్స్ కి అంతే. ఇలా స్పిరిచువల్ మ్యారేజ్ చేసుకున్నాను, చాలా హ్యాపీగా ఉన్నానండి. అసలు ఈ స్పిరిచువల్ కి రావడము గురువు గారి ద్వారా, ఇంకా గురువు గారితో అనుభవాలు అంటే ఇన్నర్ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది ఇప్పటికి సార్ది. మెడిటేషన్ లో ఏ క్వశ్చన్ వేసుకొని కూర్చున్నా నాకు కావాల్సిన ఆన్సర్లు సార్ వాయిస్ నాకు ఇన్నర్ ద్వారా వినిపిస్తూ ఉంటుందండి. మేము క్లాసెస్ కి అక్కడక్కడ ఇంటింట ధ్యానం పెడుతూ ఉంటాము 41 days అట్లా. ప్రతి ఇంట్లో డైలీ ఒక వాళ్ళ ఇంట్లో పెడుతూ ఉంటాము. అలా చుట్టుపక్కల ప్రతి ఊర్లలో అలా 41 days ఇంటింట ధ్యానం పెట్టాము. లాస్ట్ డే ఒక పెద్ద క్లాస్ గా ఏర్పాటు చేసి సీనియర్ మాస్టర్స్ పిలిపించి క్లాస్ పెట్టిస్తాము. మా సారు మేము రేవతి దేవి మేడం కలిసి వెళ్ళి అలా చేస్తూ ఉంటాము. అలా చుట్టుపక్కల ఒక 30 గ్రామాల వరకు కంప్లీట్ చేసామండి ఈ ధ్యాన ప్రచారము. ఆ గురువారి ఆధ్వర్యంలో నాకు ఇంతటి అవకాశాన్ని సార్ మాకు కల్పించినందుకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి ఆత్మకోటి ప్రణామాలు తెలియజేస్తున్నానండి. ఇప్పటికీ ప్రతి ఇయర్ మహేశ్వర మహాపిరమిడ్ మీద ఆ ధ్యానమా చక్రానికి ప్రతి ఇయర్ వెళ్తూనే ఉంటాము. ఇంకా ఇప్పుడే గుర్తుకు రావట్లేదు మేడం. నో ప్రాబ్లం మేడం. మీరు కొత్తగా క్లాస్ చెప్పడము ఇప్పుడే అన్నా కూడా
మంచి ఎక్స్పీరియన్సెస్ చెప్పారు, చాలా అద్భుతంగా చెప్పారు. 10 ఏళ్ళు ధ్యాన జీవితము, అందులో మీరు చక్కగా హిమాలయ అక్కడ వెళ్ళడము, బాబాజీ గారితో కనెక్ట్ అవ్వడము, అక్కడ ధ్యానం చేయడము, అందులోనూ మీ లైఫ్ పార్ట్నర్ అనే వాళ్ళు మీకు అక్కడ కలవడము, వాళ్ళతో మీరు కనెక్ట్ అవ్వడము, స్పిరిచువల్ మ్యారేజ్ ఎంత అద్భుతంగా ఉన్నాయి. కొత్తగా వచ్చినా కూడా చెప్పాలి అనేది మీకు ఉంది తపన. అందుకే ఈ మహావతార్ బాబాజీ ఫౌండేషన్ లో మీకు అవకాశం దొరికింది. ఇలాగా చాలా అద్భుతంగా ఉంది మేడం. మేడం జూమ్ క్లాస్ ఫస్ట్ టైం, ఇంటింటి ధ్యానం పెడితే మామూలుగా ధ్యానం చేపిస్తాము, ధ్యానం చేయిస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళందరికి కొత్త వాళ్ళు కాబట్టి మనం ఇవన్నీ ఏం షేర్ చేయలేము. ధ్యాన ప్రకారము ధ్యానం చేయిస్తూ ఉంటాము. మీకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది మేడం, చక్కగా క్లాసులు తీసేసుకోవచ్చు. ఇంకా మహావతార్ ఫౌండేషన్ ఎప్పుడు వెల్కమ్ మీకు. ప్రతి నెల కూడా మీరు క్లాస్ ఇవ్వచ్చు ఇక్కడ. ఇంక నుంచి అది కూడా మొదలు పెట్టేసేయండి. మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, సీనియర్ మాస్టర్ మీరు. ఏమంటే క్లాస్ చెప్పలేదు అంతే తప్ప ధ్యానం చేయించేవాళ్ళు. మొదలు పెట్టాలని పర్మిషన్ వచ్చిందేమో, అది కూడా మొదలు పెట్టేసేయండి. చాలా అద్భుతంగా అందరికీ అర్థమయ్యే విధంగా మీ ధ్యాన అనుభవాలు అనేది చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్ చూసారు కదా, అందుకే అనుభవాలు, ఒకరి అనుభవాలు ఇంకొకరికి పాఠాలు అని చెప్తాము. మేడం గారు ఎంత అద్భుతంగా చెప్పారో, తన ఎక్స్పీరియన్స్ స్పిరిచువల్ గా కనెక్ట్ అయ్యి, అలాగే తన మ్యారేజ్ లైఫ్ కూడా ఎంతో అద్భుతంగా నడిపిస్తున్నారు. అలాగే కనెక్ట్ అయ్యారు, పత్రిజీ గారితో కూడా కనెక్ట్ అయ్యారు. చక్కగా ఆ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడము, ఎంత మార్పు, ఎంత మంచి అనుభూతి, ఎంత బాగుంది కదా, చక్కగా షేర్ చేశారు. మేడం యొక్క అనుభవాల గురించి కానీ, తను చెప్పిన దాని గురించి కానీ మీరేమన్నా అనిపిస్తే చక్కగా మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకొని హ్యాండ్ రైజ్ చేయండి. ఎక్సలెంట్ మేడం, చాలా బాగా చెప్పారు మీ అనుభవాలు గారితో. అలాగే చక్కగా ధ్యానంలోనే మీ లైఫ్ పార్ట్నర్ కూడా అనుకోవడం, ఆయన కనెక్ట్ అవడం చాలా అద్భుతంగా ఉంది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మాకు ఎప్పుడన్నా క్లాసులు కూడా అటెండ్ అయ్యి క్లాసులు కూడా చెప్పాలని కోరుకుంటున్నాం. ఇంకా మాస్టర్స్ మాట్లాడండి అమ్మా, శివకుమారి గారు. మేడం బాగా చెప్పారు మేడం. నమస్తే మేడం. మీకు వయసులోనే మంచిగా ధ్యానానికి కనెక్ట్ అయ్యారు, అక్కడే మ్యారేజ్ అన్నారు, అన్ని మంచిగా బాగా చెప్పారు. అలానే ఉండాలి మొత్తానికి, అట్లా మన లైఫ్ లో అనేది అట్లా అవుతేనే బాగుంటది. సార్ని కలవటం అనేది, కలిసి అక్కడ ఆ రోజు నుంచే నీకు అట్లా అవ్వటం అనేది చాలా, నీకు ఎప్పుడో పూర్వజన్మ సుకృతం ఉంది అట్లా అవ్వటానికి. ముందు మనం చేసుకున్న పుణ్యం వల్ల కూడా కొంత ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. ఓకే మేడం, బాగా చెప్పారండి. ఇంకా మాస్టర్స్ ఎవరైనా మాట్లాడతారా? ఓకే 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 మేడం, థ్యాంక్ యూ. మీ జ్ఞాన అనుభవాలు అయితే మాకు చాలా అద్భుతంగా వివరించారు. ఇలాగే ముందు ముందు కూడా మీ లైఫ్ అద్భుతంగా ఉండాలని, ఇంకా మీరు మంచి క్లాసులు కూడా ఇవ్వాలని, అద్భుతమైన సెషన్స్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే మాస్టర్స్, తిరిగి ఇంకొక మాస్టర్స్ తో రేపు మార్నింగ్, రేపు 11 గంటలకు, అలాగే రాత్రి సెషన్ ఉంటుందండి. అందరూ కూడా అద్భుతంగా ఆ ధ్యానాన్ని చేస్తూ అందరికి ధ్యాన ప్రచారం చేయండి. అలాగే మనం పంపించిన వీడియోస్ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి కూడా అందేలా చూడండి. ఆ వీడియోస్ అన్ని కూడా అందరికి కూడా లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.